పేద ఇస్త్రీ వృత్తిదారుల జీవనోపాధి మెరుగుదల లక్ష్యంగా రోటరీ సంస్థ ముందుకొచ్చింది. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ అధికారిక పర్యటనలో భాగం మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 20 మంది పేద ఇస్త్రీ వృత్తిదారులకు ఉచితంగా ఎల్పీజీ ఆధారిత ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మంగళగిరి గణపతి నగర్లోని విజే జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ మాట్లాడుతూ ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెల వాడకం వల్ల ఇస్త్రీ వృత్తిదారులకు నెలకు సుమారు 2,000 రూపాయల వరకు ఇంధన వ్యయం ఆదా అవుతుందని తెలిపారు. బొగ్గు వినియోగం తగ్గడంతో బట్టలపై మసి అంటకుండా నాణ్యమైన సేవలు అందించగలుగుతారని, తద్వారా వారి వృత్తి నాణ్యత పెరిగి ఆదాయం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఈ ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెల వినియోగం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ జిల్లా గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచందు పాల్గొన్నారు. మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు రేగడ రాజశేఖర్ మాట్లాడుతూ సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో 20 మంది పేద ఇస్త్రీ వృత్తిదారుల కుటుంబాలకు పర్యావరణ హితమైన ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలను అందజేశామని తెలిపారు. వీటిలో వేడి నియంత్రణ సౌకర్యం ఉండటంతో ఇంధన ఆదా జరుగుతుందని, బొగ్గు వాడకం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు నివారించవచ్చని చెప్పారు. ఫోటో తీసుకుంటే అక్కడ దాని వరకు అది మనమే వాడతాంగా. వినూత్నంగా ఈరోజు 20 ఇస్త్రీ పెట్టెల్ని ఇస్త్రీ వాలాలకు ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క ఎకనామికల్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీనివల్ల వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ ఆదాయం వృద్ధి చెందడమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా బాగా పాలు పంచుకుంటున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ఈరోజు డిసెంబర్ 21వ తారీఖున మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గవర్నర్స్ అఫీషియల్ విజిట్ అనే ప్రోగ్రాం జరుగుతోంది. దీనికి మా గవర్నర్ గారైనటువంటి డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారు ఇచ్చేసి ఉన్నారు. ఇది మా క్లబ్కి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం. మరి ఈ ప్రోగ్రాంలో ఏదైనా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం అటు సమాజానికి అలాగే ప్రకృతికి ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే పేద ఇస్త్రీ వాలాలకి ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రెస్సింగ్ ఎల్పీజీ యూనిట్స్ని ఇద్దామని చెప్పి డిసైడ్ చేశాము. సుమారుగా ఒక 20 మందికి 2 లక్షల రూపాయల వ్యయంతో పూణే నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్రాస్తో ఉండేటువంటి యూనిట్స్ని తెప్పించడం జరిగింది. ఇవి మన ఎల్పీజీ గ్యాస్తో పనిచేస్తాయి. దీనివల్ల ఒకటి వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, అలాగే వాళ్ళ పనిలో క్వాలిటీ అలాగే వాళ్ళ నైపుణ్యాలు పెరుగుతుంటాయి, వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది, అన్నిటికన్నీ మించి వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ బొగ్గు వాడకాన్ని తగ్గించడం వల్ల ఈ న్యాచురల్ రిసోర్సెస్ని తగ్గించి ఈ గ్యాస్ వాడటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే ప్రకృతి వల్ల ఈ ప్రకృతి గురించి ఏర్పడేటువంటి ఈ ఇబ్బందులు, ఈ యాష్ కానివ్వండి, అలాగే నిపురవలు కానివ్వండి, అలాగే వాళ్ళకి వచ్చేటువంటి శ్వాసపోదు, ఇవన్నీ తగ్గడానికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. దీనికోసం ఇటు సమాజానికి ఇటు ప్రకృతికి ఉపయోగపడే విధమైనటువంటి కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేసినందుకు మాకెంతో గర్వంగాను. పట్టణవాసులకు, మంగళగిరి పాత్రికేయ మిత్రులకు, డిజిటల్ అండ్ ప్రింటింగ్ మీడియా వారికి, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నా తోటి రొటేరియన్స్ అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇది దాదాపు 1 సంవత్సరం నుంచి దీన్ని ఎలా చేయాలి, దీనికి ఇస్తే ఏంటి, ఇచ్చిన దానివల్ల పర్యవసానాలు ఏంటి, వాళ్ళకి ఇచ్చిన దానివల్ల లాభాలేంటి అని వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ మీటింగ్లో చర్చించుకొని ఈరోజు దాదాపు ఒక 20 మందికి ఇస్త్రీ వ్యాపారం చేసే వాళ్ళకి గ్యాస్తో నడిచే ఇస్త్రీ పెట్టెలను ఇవ్వడం జరిగింది. ఈ గ్యాస్ పెట్టెలు ద్వారా ఇస్త్రీ చేసుకుంటే పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే దీర్ఘకాల వ్యాధులు నివారించడం కోసం, మరియు వాళ్ళ ఫ్యామిలీలో వేడి నీళ్లకు చన్నీళ్ళలాగా వాళ్ళకి అంతో ఇంతో ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఒక సదుద్దేశంతో వీళ్ళు ఇటువంటి మంచి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళు బొగ్గుతో వాడకుండా బొగ్గుతో వచ్చేటువంటి సమస్యలు
ఎస్పెషల్లీ శ్వాసకోశ వ్యాధులు వాళ్ళకి రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో, అలాగే దీనివల్ల వాళ్ళకి అయ్యే ఖర్చులో ఒక 30% తక్కువగా అవుతుంది. కాబట్టి దీన్ని వాడినందువల్ల చుట్టుపక్కల వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళు తీసుకొని పోయేటువంటి బూడిదని బయట పోస్తే అవన్నీ వేరే వాళ్ళ కళ్ళ మీద పడకుండా ఉంటాయని మంచి ఆలోచనలతో ఇటువంటి కార్యక్రమం చేసినారు. వీళ్ళని అభినందిస్తూ, అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బెనిఫిషియర్స్ అందరూ దీన్ని చక్కగా వినియోగించుకుంటూ, అలాగే ఈ మంగళగిరి పట్టణ వాసులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారిని అభినందించి, వాళ్ళతో సహకరించి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో సభ్యులుగా చేరతారని ఆశిస్తూ, ఇలాంటి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు వీళ్ళందరూ కలిసి చేసి పెద్ద ఎత్తున చేసేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి, అలాగే సెక్రటరీ నిరంజన్ గుప్తా గారికి, ఈ సర్వీస్ డైరెక్టర్ మన గోపాల్ గారికి, అలాగే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి అనిల్ చక్రవర్తి గారికి, ఈ క్లబ్కి వెన్నంటి ఉండి అన్ని మంచి సలహాలు సూచనలు అడ్వైజరీ రోల్ తీసుకున్నటువంటి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్య రత్నప్రభాకర్ గారికి, మరియు నా తోటి రొటేరియన్స్ అయినటువంటి మంగళగిరి సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.